హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. మీకోసం పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దీని యొక్క క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే నేను తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2025 పోస్టల్ జీడిఎస్ వేకెన్సీ 21,413 వేకెన్సీ. క్వాలిఫికేషన్ వచ్చి జస్ట్ 10th పాస్. సాలరీ వచ్చి 29,480 రూపాయలు. సో దీనికి అప్లై చేసుకోవడానికి చాలా క్రూషియల్ డేట్స్ అయితే ఉన్నాయి. దాని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో ద గాయ్స్. కొంచెం మీ సపోర్ట్ ఉండాలి కాబట్టి చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, ఇండియా పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2025 జస్ట్ 10th పాస్ అయితే చాలు, దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే 10th పాస్ టు ఎనీ డిగ్రీ అనేది ఉంది. సో దీని యొక్క అప్లికేషన్ యొక్క పోస్టులు అయితే 2,143 పోస్టులు అయితే మనకి హైరింగ్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, దీనికి నో ఎగ్జామ్, నో ఇంటర్వ్యూ, జస్ట్ అప్లై చేసి మెరిట్ మార్కులు ఉంటే మనకి ఈజీగా జాబ్ వస్తుంది. సో దీని యొక్క ఇండియా పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ యొక్క పూర్తి వివరాలు చూద్దాం. ఇప్పుడు 21,413 వేకెన్సీస్, 10th పాస్ టు ఎనీ డిగ్రీ, నో ఎగ్జామ్, గ్రామీణ్ డాక్ సేవక్. అంటే ఎగ్జామ్ అయితే లేదు, ఇంటర్వ్యూ కూడా ఉండదు. జస్ట్ అప్లై చేసుకుంటే మెరిట్ మార్కులు ఉంటే మనకు జాబ్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ సీక్రెట్ జాబ్స్ మీరు ముందే అప్లై చేసుకోండి. దీని యొక్క ఆర్గనైజేషన్ నేమ్ ఇండియా పోస్ట్. జాబ్ కేటగిరీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఎంప్లాయ్మెంట్ టైప్ రెగ్యులర్ జాబ్స్. టోటల్ వేకెన్సీస్ 21,413 ఆల్ ఇండియా వేకెన్సీ. జాబ్ లొకేషన్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఎలిజిబిలిటీ ఆల్ ఓవర్ ఇండియా. సో దీని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చి February 10 నుంచి 3 March వరకు అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయ్యాయి. సో February 10 అంటే ఈరోజు 11 కాబట్టి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సో ద ఇండియా పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2025 అఫీషియల్లీ రిలీజ్డ్ దిస్ నోటిఫికేషన్. తమిళనాడు పోస్ట్ ఆఫీస్ ఆర్ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సాలరీ, సెలక్షన్ ప్రాసెస్, ఫుల్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్. సో మన పోస్ట్ నేమ్ వచ్చి డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో ఈ 3 కేటగిరీల్లో మనకు జాబ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్ అంటే అన్ని స్టేట్లో వాళ్ళు కూడా ఎలిజిబుల్. దీనికి స్టేట్ వైజ్ కేటగిరీ బట్టి మనకి వేకెన్సీస్ ఉంటాయన్నమాట. స్టేట్ వైజ్ కేటగిరీ బట్టి వేకెన్సీస్ ఉంటాయి. సో చాలా మంచి వేకెన్సీస్, 21,413 వేకెన్సీస్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. గ్రామీణ్ డాక్ సేవక్ అయితే బీపీఎం, ఏబీపీఎం, డిఎస్, 10th పాస్ టు ఎనీ డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ద లోకల్ లాంగ్వేజ్ అట్లీస్ట్ అప్ టు 10th స్టాండర్డ్ యాజ్ కంపల్సరీ. సో 10వ తరగతి నుంచి లోకల్ లాంగ్వేజ్ చదువుకున్న వాళ్ళు అయితే ఎలిజిబుల్. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు, అంటే 18 years నుంచి 40 సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఎలిజిబుల్. దానికి మళ్ళీ రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్ ఎలా అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, అంటే 40 + 5 45. ఓబీసీ వాళ్ళకైతే 3 years, 40 + 3 43. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 15 years, అంటే 15 years అనమాట. 40 + 10 15 55 years. సో దీని యొక్క పోస్ట్ అండ్ సాలరీ డీటెయిల్స్ వచ్చి బీపీఎం 12,000 నుంచి 29,380 రూపాయల వరకు. ఏబీపీఎం డాక్ సేవక్ 10,000 నుంచి 24,470 రూపాయల వరకు. సో ఈ విధంగా అయితే మనకి సాలరీలు అయితే చాలా అద్భుతమైన సాలరీలు అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏజ్ లిమిట్ చూడండి, 10thలో మార్క్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఎవరైనా సరే ఎలిజిబుల్, 40 years వరకు ఎలిజిబుల్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉంటుంది. సో మర్చిపోకండి ఫ్రెండ్స్, మంచి జాబ్ అప్డేట్స్ అన్నీ చెప్తాం కాబట్టి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీని ఒక సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే మెరిట్ సెలక్షన్, అంటే మీకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో దాన్ని బట్టి మెరిట్స్ బట్టి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్. 2 సెలక్షన్ ప్రాసెస్లు. సింపుల్గా జాబ్ అయితే సింపుల్గా వస్తుంది. జస్ట్ అప్లై చేసి 10thలో 10/10లో, అంటే ఇప్పుడు 10/10లో అప్పుడు 600 కదా, ఆ మార్క్స్ ఉంటే మనకి ఎలిజిబుల్. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అనే డౌట్ ఉంటే కామెంట్ చేయండి, పక్కా నేను రిప్లై ఇస్తాను. సో దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఆల్ ఫీమేల్కి నో ఫీజెస్. అర్థమైంది కదా, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఆల్ ఫీమేల్ అంటే అమ్మాయిలందరికీ నో ఫీజెస్. అదర్స్కి వచ్చి 100 రూపాయలు. 100 రూపాయలు అంటే అప్లై చేసుకోవడానికి ఫీజు సరిపోద్ది అనమాట. దీని యొక్క ఇంపార్టెంట్ డేట్ వచ్చి 10/2/2025, అంటే February 10 నుంచి 3/3/2025, March 3వ తారీఖు వరకు ఉంది. సో దీని యొక్క వేకెన్సీస్ మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ చెప్తాను, తెలుగు వాళ్ళు కదా.
553 యూఆర్కి ఉంది. ఓబీసీకి 239, ఎస్సీకి 157, ఎస్టీకి 63, ఈడబ్ల్యూఎస్ 159, పీడబ్ల్యూడీఏ 7, బి 14, సి 22, ఈ 1, మొత్తం 1215 పోస్టులు అయితే ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఉంది. 1215 పోస్టులు ఓన్లీ ఆంధ్రప్రదేశ్. సో అలాగే తెలంగాణకి ఏంటంటే 240 ఏమో ఓసీ వాళ్ళకి, 117 బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి 70, ఎస్టీ వాళ్ళకి 28, అలాగే పీడబ్ల్యూడీఏ 61, పి 1, 0సి, డి 2, అలాగే ఈకి 0. సో మొత్తం తెలంగాణ వాళ్ళకైతే 519 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి 1712 అలాగా చిల్లర ఉందన్నమాట. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను అయితే రిప్లై ఇస్తాను. సో దీనికి ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ కదా, గ్రామీణ డాక్ సేవక్. సో ఫ్రెండ్స్, ఇది చాలా ముఖ్యమైన రిక్రూట్మెంట్ కాబట్టి ఇంతలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మెరిట్ మార్కులే అవసరం లేదు. ఒక్కోసారి మెరిట్ మార్కులు ఉన్న వాళ్ళు అప్లై చేయకపోతే, మీరు తక్కువ మార్కులు ఉన్నాయి అప్లై చేశారంటే, అక్కడ వేకెన్సీ మిగిలిందంటే ఆ జాబ్ మీకు ఇవ్వచ్చు. సో 100 రూపాయలే కాబట్టి అప్లై చేయండి సరదాగా. ఎందుకంటే ఎగ్జామ్ లేదు, అలాగే ఇంటర్వ్యూ లేదు. జస్ట్ అప్లై చేసామంటే, ఎవరో అప్లై చేయకపోతే 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళు ఎవరో అప్లై చేయకపోతే 6 పాయింట్ అప్లై చేసిన వాళ్ళు వచ్చేసి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే 10/10 వచ్చిన వాళ్ళు బాగా చదువుతాము, డిగ్రీలు ఉన్నాయి కదా మాకు, మేము చదువుకుంటాం అనుకుంటే ఇది వదులుకుంటారు కదా. సో ఆ విధంగా ఆలోచించి ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి అప్లికేషన్ పెట్టడానికి నేను హెల్ప్ చేస్తాను. ఎలా అంటే నా ఇన్స్టా పేజ్ కళ్యాణ్ 0610 పేజ్కి కామెంట్ చేసి అన్న అప్లై చేయండి అని అప్లై చేసి పెడతాను. ఎందుకంటే చాలా మందికి అప్లై చేసాం కాబట్టి. ఓకేనా, నా పేజ్కి మెసేజ్ చేసి అప్లై చేయమంటే అప్లై చేస్తాం. ఓకేనా, ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వివరాల కోసం కామెంట్ చేయండి. అలాగే చిన్న లైక్ వేసుకోండి, చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కాబట్టి. సరే, దీని యొక్క అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో చూసి మీరు అప్లై చేసుకోండి, మీరు వచ్చినట్టయితే. ఓకేనా, జాగ్రత్తగా అప్లై చేయండి. జోనల్ గట్రా అన్నీ మంచిగా పెట్టుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. కామెంట్ చేయండి ఎందుకంటే డౌట్లు ఉంటే కామెంట్ చేస్తే తీరుతాయి కాబట్టి. ఓకేనా, జాగ్రత్త. అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్ ఫ్రెండ్స్.